హాయ్ అండి, వెల్కమ్ టు సమేధ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మసాలా గుత్తి వంకాయని అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. దానికోసం ముందుగా నేను 2 టేబుల్ స్పూన్లు పల్లీలు అయితే వేసుకున్నాను. ఇవి ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అన్నది మనం వంకాయల్లో స్టఫ్ చేయటం కోసం ఈ మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఈ పల్లీలు మనకి కొంచెం దూరగా ఫ్రై అయితే సరిపోతుంది. దీంట్లోకి ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ వచ్చేసి తెల్ల నువ్వులు వేసుకున్నాను. మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. నువ్వులు అన్నవి త్వరగా ఫ్రై అయ్యి మాడిపోతాయి కాబట్టి. దీంట్లోకి నేను 2 చెక్క వేసుకున్నాను, అట్లానే 4 లవంగాలు కూడా వేసుకున్నాను. 2 ఇలాచీ కూడా వేసుకున్నాను. కట్ చేసుకున్న చిన్న కొబ్బరి చిప్పను అయితే వేసుకున్నాను. ఈ ప్రాసెస్ మొత్తం మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన మసాలాని ఒక 5 మినిట్స్ వరకు చల్లారనిచ్చిన తర్వాత ఇప్పుడు మిక్సీకి వేసుకోవాలి. మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని. తర్వాత దీంట్లోకి 4 గ్రీన్ చిల్లీ, 1 పెద్ద ఆనియన్ అయితే వేసుకుంటున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి. కారం ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాను. కారం చూసుకొని వేసుకోండి. మనం మసాలా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది మనకి. అట్లానే టేస్ట్కి సరిపడా కల్లుప్పుని అయితే వేసుకున్నాను. ఇక్కడే సాల్ట్ అన్నది యాడ్ చేసుకోవాలి. మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ అయితే సరిపోతుంది మనకి. మొత్తం పేస్ట్ లాగా అయింది కదా. దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. ముందుగా మనం వంకాయల్ని 4గా కట్ చేసుకోవాలి. పైన కాడలానే ఉంచాలండి. ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు ముందుగా మనం చేసుకున్న పేస్ట్ని దీంట్లో స్టఫ్ చేసుకోవాలి. చూసుకొని చేసుకోండి, వంకాయల్లో మనకి పుచ్చులు ఉంటాయి కాబట్టి. ఈ విధంగా వంకాయలన్నిటిలోకి మన మసాలాని స్టఫ్ చేసుకోవాలి. మనకి ఈ మసాలా అన్నది లూజ్గా ఉండకూడదు, థిక్గా ఉండాలి. వంకాయలు కట్ చేసే ముందు మనం కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్లో కట్ చేసుకొని వేసుకుంటే వంకాయలు అన్నవి పాడవకుండా ఉంటాయి. ఇప్పుడు మసాలా అన్న వంకాయలు అన్నిటికీ పట్టించిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత ముందుగా స్టఫ్ చేసుకున్న వంకాయ మసాలాని ఈ ఆయిల్లోకి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకే టర్న్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు మగ్గించేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఒకవైపు అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు నేను వీటిని అయితే టర్న్ చేసుకుంటున్నాను. మనకి ఇక్కడ మసాలా వంకాయ అన్నది 70% కుక్ అయిపోవాలి. సాఫ్ట్గా అయిపోతుంది. లేత వంకాయలు కాబట్టి అంత టైం ఏమి తీసుకోదండి. త్వరగా ఒక 10 మినిట్స్లో మసాలా వంకాయ అన్నది మగ్గిపోతుంది. ఈ విధంగా మసాలా వంకాయ అన్నది ఫ్రై అయిపోవాలి.
ఇప్పుడు మిగిలిన పేస్ట్ని కూడా నేను దీంట్లోకి వేసేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే దీంట్లో వేసుకోవాలి. మనం ఈ మసాలా వంకాయని చపాతీలోకి తీసుకోవచ్చు, అట్లనే రైస్లోకి కూడా తీసుకోవచ్చు. ఒక 2 to 3 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర వేసుకొని 1 స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను. పిల్లలైనా పెద్దలైనా కానీ చాలా ఇష్టంగా తింటారండి. ఇలా గ్రేవీగా ఉంటే బాగుంటుంది కర్రీ అన్నది. రైస్లో కలుపుకోవటానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తానండి. అప్పటి వరకు ఉంటానండి. మరి టేక్ కేర్, బాయ్.